కన్నంలో ఉన్న ఎలుకలు బయటికి రావాలంటే పొగబెట్టాలి. అదే ఫార్ములా ఉపయోగించారు నరేంద్ర మోడీ. అయితే ఆ ప్రయోగం ఎలుకల మీద కాదు, బొద్దింకలపై. ఇప్పటికి మీకు విషయం అర్థమై ఉందనుకుంటాను. పెద్ద బొద్దింకకు మందు వేస్తే చిన్న బొద్దింకలన్నీ కూడా పారిపోయాయి. అమిత్ షా ఓ పెద్ద బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశారు. పెద్ద బొద్దింక అభిజిత్ దిస్కే ఆ దెబ్బతోటి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇక మిగతా పిల్ల బొద్దింకలకు కష్టకాలం రాబోతుంది. జూలై 19 నుంచి జాతీయ భద్రతా చట్టం NSA అమల్లోకి వచ్చింది. కేరళవాసి మలయాళ టీవీ నటి, జంతు ప్రేమికురాలు రంజని హరిదాస్ మళ్ళీ ఇంటికి సురక్షితంగా చేరగలిగితే ఆమె అదృష్టమే. మరి అస్తమాను ప్రధానమంత్రి మోదీని ఫాసిస్టు అంటూ ఉంటారు కదా, అందుకనే ఇప్పుడు కొంచెం నిజమైన ఫ్యాసిజం ఎలా ఉంటుందో వారికి రుచి చూపించాలని నిర్ణయించారట. జాతీయ భద్రతా చట్టం కింద నిరోధాత్మక నిర్బంధం విధించే ఢిల్లీ పోలీసుల అధికారాలను మరో 3 నెలలు అంటే జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు పొడిగించారు. అంటే కేరళ నుంచి బొద్దింకల కోసం భోజనం పంపించిన వాళ్ళు, అలాగే డబ్బు తీసుకుని నిరసన రెచ్చగొట్టిన సినీ ప్రముఖులు, అలాగే అనేక మంది నటీనటులు, అలాగే ఒక ప్రముఖ ఛానల్, ఇలా ఒకటేమిటి అన్నీ కూడా ఈ దెబ్బతోటి తోకముడియాల్సిందే. అయితే జాతీయ భద్రతా చట్టం ప్రకారం ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు చేయకుండానే గరిష్టంగా 12 నెలల వరకు ఒక వ్యక్తిని నిర్బంధించవచ్చు. ఇక ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు NSA కింద ఉత్తర్వులు జారీ చేసి అరెస్టులు చేసే అధికారం ఉంది. ఇంకంతేకాదు, ఈ అల్లర్లకు నిధులు సమకూర్చిన వారిపై NIA దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. అసలు ఈ NSA అంటే ఏంటి? జాతీయ భద్రతా చట్టం అసలు ఎవరికి వర్తిస్తుంది? ఇది ఇప్పుడు నరేంద్ర మోడీని తీసుకొచ్చారా అనేది చూద్దాం. సాధారణ అరెస్టుకు వారెంట్ అవసరం, కానీ ఈ NSA కింద అరెస్టుకు వారెంట్ అవసరం లేదు. జిల్లా కలెక్టర్ లేకపోతే పోలీస్ కమిషనర్ తదితర అధికారులు నేరుగా నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. FIR నమోదు చేయడం లేదా వెంటనే కోర్టులో హాజరుపరచడం తప్పనిసరి కాదు. అంటే మన వాళ్ళని లోపలే పెడతారన్నమాట. అభియోగ పత్రం దాఖలు చేయకుండానే గరిష్టంగా 12 నెలల వరకు నిర్బంధంలో ఉంచవచ్చు. ఇదే ఈ చట్టం యొక్క ప్రత్యేకత. ఇక నిర్బంధంలో ఉన్న వ్యక్తి అడ్వైజరీ బోర్డు ముందు తన అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అయితే ఆ బోర్డు ముందు న్యాయవాదిని తీసుకురావడానికి ఈ చట్టం అనుమతించదు. సెక్షన్ 3/3 కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఉన్న ఈ అధికారాలను జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అంటే మరో 3 నెలలు పొడిగించారు. ఇది కొత్త చట్టం కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఒక అత్యంత సాధారణ పరిపాలన ప్రక్రియ ఇది. ఈ చట్టం ఏదో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది అనుకుంటే పొరపాటే. ప్రజాస్వామ్యం కాపాడాలి, రాజ్యాంగం మారుస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా నానాయాగి చేస్తున్న రాహుల్ గాంధీ నాయనమ్మైనటువంటి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ చట్టాన్ని 1980లో తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదే అస్త్రాన్ని బయటకు తీసింది. అయినా ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆయుధం కాదు, రాష్ట్ర భద్రత కోసం రూపొందించిన ఒక అత్యంత చట్టపరమైన సాధనం. అదే ఇప్పుడు దేశద్రోహుల మెడకు ఉచ్చు కానున్నది. తెగేదాకా లాగితే దాని పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయి. మరి బీజేపీ ప్రభుత్వ ఓపికను, మౌనాన్ని తప్పు చేసింది కనుక మౌనంగా ఉందని కొందరు, అలాగే చేతగానితనంగా మరికొందరు లెక్కలు కట్టుకు ఎగిరెగిరి పడ్డారు. ఇక ఇప్పుడు ఉంటుంది అసలైన ఆట. పులి జూలు విదిల్చే వరకే సయాట, ఇక పంజా విసిరిందా తస్మాత్ జాగ్రత్త అంటున్నారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు.